ఋషికొండ భవనాలపై ఏపీ మండలిలో రగడ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం గదులు కడతామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రికి భవనం కట్టిందని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్. 480 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మరో మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులకి కౌంటర్ ఇచ్చిన బొత్స అవి ప్రభుత్వ భవనాలని, అవినీతి జరిగితే విచారణ చేయాలని అన్నారు. ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గంలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు. ఇంత అన్యాయం చేసి ఇవాళ కారణంగా 480 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట ఎక్కడైనా ఉందా? మంత్రి గారికి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. కానీ వారంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే, అందులో అవినీతి జరిగితే